వాడిక్కడే స్టేజి దగ్గరలో ఎక్కడో చుట్టుపక్కలున్నాడు. హరికథయ్యేలోపు ఏ క్షణమైన అమృతాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అనగానే ఆ హనుమ రాముడిచ్చినటువంటి అంగుళీకాన్ని భద్రపరుచుకుంటూ హనుమ ఈ విధంగా రామచంద్రుని స్తుతించుకుంటూ బయలుదేరాడు. లంకానగరంలో ప్రవేశించినటువంటి హనుమంతుడు లంకంతా తిరుగుతున్నాడు. అతనికి రాక్షస స్త్రీలు కనిపిస్తున్నారు తప్ప సీత జాడ కనిపించటం లేదు. చివరికి వెతగ్గా అశోకవనంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీమూర్తి కనిపించింది. తనలో తను బాధపడుతూ ఆ చెట్టు కింద కూర్చుకుని విచార వదనురాలే, విచార మనస్సుతో ఉంది ఆ తల్లి. పూర్తిగా బాధాతప్తమై కన్నీటి ప్రవాహంలా ఉంది. నాకేమిటి గతి? నా నాథుడెప్పుడొస్తాడు? నా రామచంద్రుడు నన్నెప్పుడు విడిపించుకు తీసుకుని వెడతాడు అని బాధపడుతుండగా అమృత ఊరి పెడుతున్నా.
అశోకవనంలో శోకసముద్రంలో మునిగి ఉన్నా ఈమె ఖచ్చితంగా నా తల్లి సీతమ్మ అయి ఉంటుంది. కాకుంటే ఎందుకింత విచారంగా ఉంటుంది, ఇంత ఆలోచనలో ఉంటుంది? నా తల్లి నా తండ్రి రాముడి కోసం ఆలోచిస్తుందా? చూస్తాను, నిజమేంటో తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఈ శ్రీమూర్తి నా తల్లి సీతమ్మ అయి ఉండాలి అని హనుమ ఓ చాటున ఉండి గమనిస్తున్నాడు. ఆ సీతామహాదేవి, ఆ సాధ్వీమణి, ఆ జానకి రామచంద్రుని తలచుకుని ఈ విధంగా బాధపడుతుంది. పరితపించి ఈ జన్మమిడేర్చుచుంటిని కదా రామా రావా నన్ను గొనిపోవా, నీవు రాకున్నచో ఈ రక్కసి మూకల మధ్య నేనీ గతి జీవనము సాగించగలను. రావా నన్ను గొనిపోవా అంటూ దుఃఖిస్తున్న సీతను చూచి హనుమ, ఈ స్త్రీమూర్తి ఖచ్చితంగా నా తల్లి సీతమ్మే, కాకపోతే రాముడి గురించి ఎందుకు దుఃఖిస్తుంది అంటూ మెల్లగా సీతమ్మ వారి ముందుకు వెళ్లి అమ్మా సీతమ్మ అని వినమ్రంగా పలకరించాడు ఆంజనేయుడు. అలా హనుమ పలకరించగానే రాముని యొక్క ఆలోచనలో ఉన్న సీతమ్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఒక్కసారి హనుమ వైపు చూసింది. ఎవరిది ఈ కోతి? ఎన్నడూ ఈ వనంలో చూడలేదే. కొంపదీసి ఆ రావణుడే మారు రూపంలో వచ్చాడా? మళ్ళీ నన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అని ఆలోచిస్తూ ఎవరు నువ్వు అని హనుమను పలకరించింది సీతమ్మ. సీతమ్మ అలా అడగ్గానే హనుమ సీతను చూస్తూ నమస్కరించి, నేనమ్మా రామదూతను, రాముడు పంపగా వచ్చిన వంటుని. నా పేరు హనుమ, ఆంజనేయుడంటారు. శ్రీరామచంద్రులు వారు తమరెక్కడున్నారో తెలియక అక్కడ దండకారణ్యంలో మీకోసం బాధపడుతూ శోకసముద్రంలో మునిగి ఉన్నాడమ్మా. మీ జాడ కోసం నన్ను పంపించారమ్మా అని హనుమ చెప్పగానే, నీవు రామదూత హనుమవో లంకానగరు ఏలే రావణుడువో నాకేం తెలుసు. ఆ రావణుడు మాయావి, మారువేషాలు వేయడంలో దిట్ట. నీవు రామదూతవని నేనెలా నమ్మేది అని సీతమ్మ అడగ్గానే వెంటనే ఆ ఆంజనేయుడు రాముడు ఆనవాలుగా ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని తీసి పలుమరునుంగరంబుపై వ్రాసిన తారక మంత్రరాజముల్ గలగల కంటి నీరొలుకగా పడిగించును రామ ముద్రికల్. చెలువుగా ముద్దు పెట్టుకొని చేర్చు నెడదబరాగుబడ్డ నవ్వులనును సిగ్గులన్ మరలా పొల్దును సీతముదాహవమ్మున. ఆ సీతముదావహమ్మున. ఆ
అమృత, ఏమైంది శర్వాణి? అమృత, స్టేజ్ చుట్టూ సెక్యూరిటీ ఉంది. తోటకి అటువైపు ఇటువైపు మొత్తం వెతికాం, కాని వాడెక్కడ కనిపించలేదు. లేదు శర్వాణి, వాడిక్కడే ఎక్కడో మన చుట్టుపక్కలే ఇక్కడే ఉండుంటాడు. మనల్ని బెదిరించి కావాలని టెన్షన్ పెట్టడం కోసం ఇలా చేస్తున్నాడేమో అమృత. లేదు శర్వాణి, లేదు. ఆ బికాస్ అన్ని పోగొట్టుకుని వెక్స్ అయి ఉన్నాడు. మనల్ని ఎప్పుడైనా ఏ క్షణానైనా చంపే అవకాశం వస్తే అస్సలు వదులుకోడు. వాడికి ఓపిక నశించి ఇంత త్వరగా మళ్ళీ బొబ్బర్లంకొచ్చాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వచ్చుంటే ఏ క్షణమైనా వాడు నిన్ను షూట్ చేయొచ్చు అమృత. వాణ్ణి షూట్ చేసి చంపినా నాకేం భయం లేదు. కాని వాడు తప్పించుకొని వెళ్ళకూడదు శర్వాణి, వెళ్ళకూడదు. అమృత, వాడు ఎక్కడున్నా నిన్ను చంపాలనుకుంటే కనీసం 100 మీటర్ల దగ్గరలోకైనా రావాలి. ఎలా వస్తాడో, నిన్నెలా చంపుతాడో నేను చూస్తాను. వాడి మీద సూటెడ్ సెట్ ఆర్డర్స్ ఉన్నాయి. కనిపిస్తే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను అమృత. అలాగే శర్వాణి, నువ్వెళ్ళు. ఓకే. ఎలాగైనా అవతాన్ని కలిసి మాట్లాడాలి. రామ రామ రఘురామ రామ సీతారామ రామయ్య రామ రామ రఘురామ రామ సీతారామ రామయ్య. అవతార్, హైదరాబాద్ హాస్పిటల్లో సిస్టర్వి, నా అమృతవల్లివి. అవునవతార్. వల్లి, అవతార్, నా బంగారు తల్లి. అవతార్, अमृतावल्ली। अवतार। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहाँ जाएं हम, तेरी बाहों में मर जाएं हम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम। तुझे देखा तो ये जाना सनम। అవతార్, అవతార్. అయ్యో రామా, నన్నెవరో పిలుస్తున్నారు. ఇప్పుడెలా? రేపు కలుద్దాంలే అవతార్. నేను ఒప్పుకోను. మనం ఈ రోజే ఇప్పుడే మనసు విప్పి మాట్లాడుకోవాలి. నువ్వు గెటప్ లో ఉన్నావు కదా, పైగా ఇక్కడ అందరూ ఉన్నారు. ఎవరైనా చూస్తే బాగుండదు అవతార్. అంటే ఎవరు చూడకుండా అయితే పర్లేదంటావా? నీ ఇష్టం. అయితే మనిద్దరం ఒక చోట కలుద్దాం. ఎక్కడంటే అదిగో అక్కడ. వల్లి,
నేను ఇంకాసేపట్లో ఆ రావణాసురుడి విగ్రహం వెనక్కి వస్తాను. నువ్వు ఆడకొచ్చేయి. దాని వెనక ఎవ్వరూ ఉండరు కదా? ఎవ్వరు ఉండరు. మన ఇద్దరమే ఉంటావు. ఎంచక్క మాట్లాడుకోవచ్చు. అవతార్ ఎక్కడున్నావు? అవతార్, ఇంకా నేను ఉంటాను. బాయ్ బాయ్. ఆనందంగా కాసేపు తన దుఃఖాన్ని మరిచిపోయి సీతామహాతల్లి అంగుళీయకాన్ని పదే పదే చూస్తూ, హనుమా, నీ దయ వల్ల ఈనాడు ఈ అంగుళీకం ద్వారా నేను స్వయంగా నా రామచంద్రుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది అని హనుమవైపు సంతోషంగా చూసి, హనుమా, నేను క్షేమంగా ఉన్నానని నా రామచంద్రుడికి చెప్పు. కానీ వీలైనంత త్వరగా నా రాముడు నన్ను తీసుకుని వెళ్ళకపోతే ఆ రాకాసి రావణుడు నాకు కేవలం 1 రోజులే గడువు పెట్టాడు. ఆ గడువు లోపల నా రాముడు నన్ను తీసుకుని పోకపోతే ఇక ఈ సీత దక్కదని చెప్పు అని బాధగా రోదిస్తూ, ఇదిగో నా ఆనవాలుగా నా రామచంద్రుడికి ఈ చూడామణిని ఆనవాలుగా ఇవ్వు అంటూ, చూడామణి ఇదే ఆనవాలుగా చూపిరాముని తోటెమ్మా, చూడామణి ఇదే ఆనవాలుగా చూపిరమ్ము హనుమా, లేడు నీ కన్నా మాకు వేల్పు తండ్రి, తోడు నీ కన్నా మాకు వేల్పు తండ్రి, మసలగ వేగమే పొమ్మా కనుమా హనుమా చూడమణి. వింటివా ఇప్పది తలల రగాసి ప్రేలుట, నీ చెవులతోనే హనుమా, వింటివా ఎప్పది తలల రగాసి ప్రేలుట, నీ చెవులతోనే హనుమా, కంటివిగా నా దురవస్థలని కారన్నీవు స్వయముగానే కనుమా వినుమా హనుమా, చూడమణి ఇదే రామునంత వీరున కిల్లాలన్ రాధగుణ నాకీ పాట్లు హనుమా, నామరాలిల్చి చప్పున రామను, నామరాలిల్చి చప్పున రామను, నా పది నిక్కడున్నట్లు కనుమా వినుమా చనుమా హనుమా, చూడమణి ఇదే యాదవాలుగా చూపిరాముని తోటమ్మా హనుమా అంటూ సీతమ్మ ఇచ్చిన చూడామణిని ఆంజనేయ స్వామి మహదానందంతో తీసుకొని, అమ్మా, ఈ ఆనవాలు ఈ చూడామణిని నా రామచంద్రుడికిస్తాను. నా ప్రభు చాలా ఆనందపడతాడు. తక్షణమే లంకకు వచ్చి నిన్ను విడిపించుకు వెడతాడమ్మా. రక్కసి రావణుణ్ణి తుదముట్టించి విజయంతో నిన్ను చేకొని వెడతాడు. ఇది సత్యం తల్లి, నువ్వు నిశ్చింతగా ఉండు. నేనిప్పుడే నా రామచంద్రుల వారి దగ్గరకు పోతున్నాను అంటూ సీతమ్మకు వంగి వంగి ప్రణామాలు చేసి అక్కడ్నుంచి నిష్క్రమించాడు ఆంజనేయ స్వామి.